శ్రీ అను సేవా ట్రస్ట్ హఫీజ్పేట్ వారి సౌజన్యంతో ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని పలు కాలనీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మియాపూర్ చెరువు దగ్గర ప్రతి మంగళవారం, శుక్రవారం రాగిజావ ఇవ్వడం జరుగుతుందని, ప్రతిరోజు ఒక కాలనీలో దోమల తీవ్రతను గుర్తించి దోమల నివారణకు మస్కిటో స్ప్రే చేయడం జరుగుతుందని ట్రస్ట్ ఫౌండర్ నవీన్ కుమార్, అనుపమ తెలిపారు. ఎండలు 40 డిగ్రీలు దాటడంతో వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అను ట్రస్ట్ ద్వారా ఆల్విన్ చౌరస్తాలో 2000 వాటర్ బాటిల్స్ వాహనదారులకు, ట్రాఫిక్ పోలీసులకు దాహం తీర్చడం జరిగిందని, ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం విషయంలో ప్రాముఖ్యత చూపుతున్నందున శ్రీ అను సేవా ట్రస్ట్కు అశేష స్పందన వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకి గవర్నమెంట్ వచ్చి ఏదో చేస్తుందని చూడకుండా ఇంకా పలు కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు మంచి చేయడంలో శ్రీ అను సేవా ట్రస్ట్ ముందుంటుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామయ్య, జనప్రియ, శివ, కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, కరుణాకర్, శివ, పద్మజ, గీత, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. నవీన్ కుమార్ గారు, అలాగే అనుపమ గారు, వారి ఆధ్వర్యంలో మేము ఒక 5 మంది బోర్డు మెంబర్లుగా పనిచేస్తున్నాము. వారి సహాయము మాకు సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి మా సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాము. ఓకే, నమస్తే అండి. నా పేరు శివకుమార్. నేను అను సేవా ట్రస్ట్ సేవా బోర్డు మెంబర్ని అండి. అలాగే మేము ఈ సేవా ట్రస్ట్ మినిమం 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశామండి. 4 చోట్ల ఈ చలివేంద్ర కేంద్రాలు పెట్టాము. అలాగే అంకుర హాస్పిటల్ పేద ఆరోగ్యం బాగలేక పేద అబ్బాయి బాగలేకుంటే అతనికి ధన సహాయం చేయడం జరిగింది. అలాగే నిజాంపేట విజ్ఞాన స్కూలు కుర్రాడికి కూడా 10th క్లాస్ అబ్బాయి ఇప్పుడు ఫీజులు కట్టలేని ఇబ్బందులో ఉంటే అతనికి సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రతి వీక్లీ ఒక్కొక్క కాలనీలో మస్కిటో ఫాగింగ్ చేస్తున్నాము మా సేవా ట్రస్ట్ నుంచి. అలాగే హఫీజ్పేట్ చెరువు దగ్గర కూడా వీక్లీ 2 టైమ్స్ మంగళవారం, శుక్రవారం మార్నింగ్ వాకర్స్కి రాగి జావా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ బాటిల్స్ ప్రతి వీక్ ఆల్రెడీ ఇప్పటికి 2 టైమ్స్ మనం ఆల్విన్ సిగ్నల్ దగ్గర, ప్లస్ అలాగే మన మియాపూర్ సిగ్నల్ దగ్గర కర్డ్ రైస్ అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతూనే ఉంది. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇక ముందు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. నా పేరు కృష్ణ అండి. శ్రీ అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అందరం మెంబర్స్గా చేస్తున్నాము. మా సోషల్ యాక్టివిటీస్లో భాగంగా 4 చలివేంద్ర కేంద్రాలు నడుస్తున్నాయండి. అలాగే మన రీసెంట్గా ఆల్విన్ కాలనీ చౌరస్తా దగ్గర వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది, 2000 వాటర్ బాటిల్స్. అలాగే ఒక 10th క్లాస్ అబ్బాయికి భాషా స్కూల్ నిజాంపేట్ అబ్బాయికి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించడం జరిగింది అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో. నవీన్ గారు, అనుపమ గారు ఆధ్వర్యంలో నడుస్తుందండి ఇది. అదేవిధంగా మనకి ఎవ్రీ డే ఒక కాలనీకి మస్కిటో ఫాగింగ్ వెళ్తుందండి దోమలకి. ఇంకా ఎవ్రీ వీక్లీ 2 రాగి జావా ఒకటి హఫీజ్పేట్ చెరువు దగ్గర ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జరుగుతుందండి. దీనికి మెయిన్గా నవీన్ గారు ఇంకా అనుపమ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అను సేవా ట్రస్ట్. మేమందరం మెంబర్స్గా ఉన్నామండి. దాంట్లో గత సంవత్సరం నుండి నడుస్తుందండి ఇది. లాస్ట్ టైం మా ఇప్పటికైతే బాగానే ఉందండి, అందరూ బాగా ఇదిగా ఉన్నది. వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మొన్న ఆల్విన్ చౌరస్తాలో ఒక 2000 బాటిల్స్ చేసామండి, సిగ్నల్ దగ్గర ఆపి. అవి బాగా జరిగిందండి. అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. బాగా ఇంకేమన్నా సేవా కార్యక్రమాలు చేశారా? ఇవి కాకుండా హాస్పిటల్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి మెడికల్గా సపోర్ట్ చేసామండి. వాళ్ళది ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్ పరంగా, అలాగే చలివేంద్ర కేంద్రాలు, వాటర్ బాటిల్స్, ఇంకా రాగి జావా మార్నింగ్ వాకర్స్కి హెల్త్ పరంగా వాళ్ళకి రాగి జావా ఇవ్వడం జరుగుతుంది వీక్లీ 2. ఇంకా మా దృష్టికి వచ్చి ఏమన్నా ఉంటే కనుక మేము ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నామండి.